హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి టిష్యూ పట్టు లెహెంగా అదైతే చూపిస్తాను. క్రాప్ టాప్ నేనైతే ఇది మా పాప కోసం కుట్టాను. దీనికైతే ఇలా డిజైన్ ఇలా అయితే సెట్ చేశాను బ్యాక్కి. ఇదైతే నాకు బాగా నచ్చిన డిజైన్. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఎలా స్టిచ్ చేశానని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే ఇది కుట్టేటప్పుడు జస్ట్ ఓ టిష్యూను ఇంకా లోపల నేనైతే సాటిన్ క్లాత్ కూడా యాడ్ చేశాను. అండ్ లోపల లైనింగ్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మనకి బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ చూడండి, సాటిన్ క్లాత్ యాడ్ చేస్తే ఏంటంటే టిష్యూ పట్టు కదా, సో షైనింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి నేను సాటిన్ క్లాత్ యాడ్ చేశాను లోపల. అండ్ ఇంకా లోపల నేను వచ్చేసి లైనింగ్ కూడా యాడ్ చేశాను. 3 లేయర్స్ అయింది. బట్ ఓకే, మరీ అంత లావుగా ఏం లేదు. అంటే టిష్యూ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, తిన్నగా ఉంటుంది. సో అందుకని చెప్పి అయితే ఎక్కువ లావుగా అయితే అనిపించలేదు నాకు. ఇక్కడ చూడండి, కుట్టేప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే జస్ట్ కాటన్ లైనింగ్ అండ్ పైన వచ్చేసి టిష్యూ కదా, అది కూడా అంటే కదలకుండా జస్ట్ అట్లా స్ట్రైట్గా ఉండిపోయింది అంతే. జస్ట్ ఒక స్టిచ్ చేయగానే ఆగిపోయింది. ఇప్పుడు అలా కాకుండా వేరే ఉంటాయి కదా జార్జెట్ లాంటి క్లాత్ అయితే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది ఇటు అటు సాగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. మనం మిషన్ కింద పెట్టి స్టిచ్ చేయగానే ఒక లేయర్ వచ్చేస్తుంది, ఒక లేయర్ ఆగిపోతుంది, అట్లా అవుతుంది. బట్ ఇది మాత్రం అలా అవ్వలేదు, చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈజీగా అంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే మనం బ్లౌజ్ అయితే. అండ్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవడానికి అయితే నేనైతే టేప్తో మెజర్మెంట్ అయితే తీసుకొని అయితే కుడుతున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే నేను డ్రెస్తోనే కొలత తీసుకునేదాన్ని. బట్ ఇంకా అలా అంటే ప్రతి వాళ్ళు డ్రెస్ తీసుకొచ్చి ఇవ్వలేరు కదా, దానికోసం అని చెప్పి నేనైతే మెజర్మెంట్ అంటే తీసుకొని స్టిచ్ చేయడం కూడా నేర్చుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా స్టిచ్ చేశాను కదా, అంటే ఈ కుట్లు కూడా బయటికి రాకుండా నేనైతే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే దీనికి యాడ్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం టిష్యూ పట్టు కదా, ఒకవేళ కొంచెం ఇరిటేషన్ వచ్చినా కూడా చిన్నపిల్ల కదా మా పాప, తనకి మళ్ళీ గీసుకుపోవడము లేకపోతే ర్యాషెస్ అట్లా ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నేనైతే స్లీవ్లెస్ కుట్టాను దీన్ని. సో అందుకని చెప్పేసి బయటికి అసలు కనిపించకుండా లోపలికే ఫుల్గా ఉండేలాగైతే నేనైతే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూడండి మీరు, నేను ఎక్స్ట్రా క్లాత్ ఎట్లా యాడ్ చేస్తున్నానో చూపిస్తాను. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని జస్ట్ సన్నం లేయర్ లాగా తీసుకొని దీనికి ఇలా పైన పెట్టేసి కుట్టేసుకోవడమే. అండ్ స్టిచ్చెస్ బయటికి రాకుండా కూడా లోపలికి ఉండేలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఇది టిష్యూ పట్టు కదా, సో లోపలికి పెట్టేసినా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. టిష్యూ కాకుండా వేరే క్లాత్ అయిందనుకోండి, మనం స్టిచ్చెస్ బయటికి కనిపించకుండా లోపలికి పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఇలా చేసుకున్నట్టయితే మీరు స్టిచ్చెస్ బయటికి కనిపించవు. అండ్ ఇట్లా గీసుకుపోవడము అట్లాంటివి కూడా అసలు ఏమీ ఉండవు. ఈజీగా అంటే ఈజీగా ఇట్లా జస్ట్ ఒక ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకొని, నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే లోపల సైడ్ ఏం దారం అట్లాంటివి ఏం రాకుండా అని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాను. చూడండి, మీకు కూడా ఈ ఐడియా అయితే చాలా యూజ్ అవుతుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎందుకంటే నా మిషన్ ఇట్లాంటిది అనమాట. సో దీన్ని పైన పెట్టేసుకొని చేసుకోవాలి. అండ్ మళ్ళీ నా సీట్ కూడా కరెక్ట్గా లేదు, దానికోసం అని చెప్పేసి అయితే వేరే సీట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. దానికోసం తీసుకోవడానికి చూస్తున్నాను. ఇక్కడ చూడండి, దీనికి అంటే మిషన్కి స్టాండ్ లేదు, సో నేనైతే సెల్ఫ్లో వచ్చేసి పెట్టుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నట్టే చూడండి ఎంత బాగుందో, బయటికి ఏం కనిపించదు అండ్ లోపల కూడా సాఫ్ట్గా ఉండిపోతుంది. దీంతోనైతే ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు. అంటే టిష్యూ అంటే కొంచెం గుచ్చేలాగా అట్లా ఉంటాయి కదా మధ్యలో పట్టు, అవి అట్లా ఉంటుంది, పిల్లలకి కష్టమవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే ఇలా చేశాను. ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇలా చూస్తున్నప్పుడైతే మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను కుట్టేప్పుడైతే చాలా అంటే చాలా బాగా కుట్టేశాను ఈజీగా. అండ్ ఇదైతే మా పాప కోసం కుట్టాను కదా, సో దీన్ని చూసి అయితే ఇంకో వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చేసి సేమ్ ఇలాగే కావాలి టిష్యూ పట్టులో అని చెప్పేసి అయితే తీసుకున్నారు. అండ్ నేను మదర్ అండ్ డాటర్ లాగా కావాలి అని చెప్పి నేనైతే శారీ తీసుకున్నాను. ఇది మా పాపకైతే ఇట్లా క్రాప్ టాప్ పైకి వచ్చేసి కిందికి లెహంగా లాగైతే స్టిచ్ చేశాను. చూడండి, దీనికైతే నేను స్టిచ్ చేసా అంటే కింద ప్లీట్స్ ఉంటాయి కదా, అవైతే చూడండి ఎలా పెట్టానో చూపిస్తాను ఈ వీడియోలో. 1 ఇంచెస్ వచ్చేలాగైతే నేను మెజర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ స్టార్టింగే. అంటే జస్ట్ పైకి 1 ఇంచ్ రావాలి, లోపలికి 1.5 ఇంచ్ అలాగా అయితే నేనైతే మార్క్ చేసి పెట్టుకొని ఇంత స్టిచ్చెస్ అయితే అలా ఈచ్ 1 ఇంచ్ వచ్చేలాగైతే చేశాను. ఎందుకంటే ప్లీట్స్ కరెక్ట్గా వస్తేనే లెహంగా బాగా కుదురుతుంది.
అందుకని చెప్పేసి అయితే నేను ప్లీట్స్ అయితే బాగా పెట్టడానికి అయితే ట్రై చేశాను. ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని జస్ట్ లోపల సాటిన్ క్లాత్ అయితే యాడ్ చేసి నేనైతే కుట్టేశాను. అండ్ స్కర్ట్కి అయితే నేను లోపల ఎక్స్ట్రా క్లాత్ అంటే ఐ మీన్ లైనింగ్ అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే సాటిన్ వేసాక ఇంకా అవసరం లేదనిపించింది. ఒకవేళ మరీ అంత ఇరిటేషన్ ఏమన్నా వస్తే జస్ట్ ఒక లెగ్గిన్ లాంటిది వేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి అనిపించింది. మరీ కాటన్ వేసి మళ్ళీ ఇవన్నీ 3 లేయర్స్ అయ్యేప్పటికి స్కర్ట్ అయితే చాలా లావు అయిపోతుంది కదా, అందుకని చెప్పి వేయలేదు. అండ్ ఇక్కడ చూడండి ఇలా కుర్చీలు పెట్టుకొని జస్ట్ కంప్లీట్ అవ్వగానే ఐరన్ చేసుకోవాలి. ఇవి ఐరన్ చేసుకుంటే అలాగే ఉండిపోతాయి. నేను వీడియోలో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి జస్ట్ ఇలా 1 ఇంచ్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 1 ఇంచ్ పైకి అండ్ 1.5 ఇంచ్ లోపలికి, అంటే ఐ మీన్ దీనికంటే మనం పైకి పెట్టిందానికంటే ఇంకా కాస్త ఎక్కువ లోపలికి వెళ్ళేలాగైతే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే కింది వరకు ప్లీట్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. మరీ 1 ఇంచ్ దూరంగా పెట్టేస్తే గేర్ ఎక్కువ ఉంటే మళ్ళీ పైన లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అప్పుడైతే కష్టం అవుతుంది కదా, అంటే లెంత్ పైన ఎక్కువైపోయిందంటే మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి అలా చేశాను. ఇక్కడ చూడండి నేనైతే ఐరన్ కూడా చేసేసాను దీన్ని. అండ్ దీనికి నేను పైన నాట్స్ పెట్టేసి దానికి చిన్న పఫ్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఇవైతే ఇలాగ పెట్టేశాను వెనకాలకి. అండ్ ఈ ఫ్రంట్కి అయితే ఇలా సింపుల్గా అయితే ఉంచేసాను. అండ్ ఇది ఒకటి హ్యాండ్స్కి అయితే ఇలా చేశాను అనమాట. ఇలా పఫీ హ్యాండ్స్ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అనిపించింది. అండ్ 1 సైడ్కే చేశాను నేను, 2 సైడ్స్ కాకుండా 1 సైడ్ అయితే బాగుంటుంది కదా. కానీ ఇటు సైడ్కి అయితే నేను చున్నీకి ప్లాన్ చేస్తున్నాను. అంటే చున్నీ వేసినా కూడా చిన్నపిల్లలకి బాగా అనిపిస్తారు కదా, అట్లా అని చెప్పి నాకైతే ఈ బ్యాక్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి లెహంగా కూడా చూడండి మీరు, నేను దీనికి ఐరన్ కూడా చేశాను కదా, సో ఈజీగా అంటే బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.